నాది తెలుసండి. రాయగిరి. కేసీఆర్ సార్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలో యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటు చేస్తే, మా రాగిరి జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్ అయింది. ఇప్పటికీ మా రాగిరిని జాతీయ రహదారి అభివృద్ధిలో వరంగల్ హైవేకి, కాళేశ్వరం కాలువ, విద్యుత్ హైటెన్షన్ వైర్లు, రాగిరి నుంచి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్ర రోడ్డు విస్తరణలం, మళ్ళీ వైటీడీ మాస్టర్ ప్లాను, ఇలా ఎన్నో రకాలుగా మా రాగిరిలో ఇప్పటికి 8 సార్లు 6 సార్లు రోడ్డు పడ్డది సార్ రాగిరిలో. ఇక వైటీడీ డెవలప్మెంట్ అని ఒకటి సార్. తర్వాత కాళేశ్వరం కాలువ, బసవాపూర్ కాలువ సార్. తర్వాత మళ్ళీ ఏమంటారు హైటెన్షన్ వైర్ సార్. ఇప్పుడు త్రిబుల్ ఆర్ వాడి అందులో మా జంక్షన్ దగ్గర డబుల్ ట్రంపెట్ అని పడుతుంది సార్ అది. ఇప్పటికే రాగిరి అనేది భువనగిరి మున్సిపాలిటీలో భాగం చేసి సార్. భువనగిరి మున్సిపాలిటీలో భాగం చేసి సార్. చేసిన తర్వాత కూడా రాగిరిని మొత్తం సర్వనాశనం చేస్తుంది సార్. ఊరికి ఒక నామరూపాలు లేకుండా ఊరు మధ్యలో నుంచి త్రిబుల్ ఆర్ వేస్తుంది సార్. అది రాజకీయ కొంతమంది ఏమంటారు, అంతమందుకు మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మన నాయకుల గురించి చెప్పారు. వీళ్ళే మోసం చేశారని ప్రియాంక గాంధీతో మాట మాట ఇప్పించారు. తర్వాత అందరితో మాట ఇప్పించారు. సరే మేము నమ్మి వాళ్ళని గెలిపించినాము. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోకుండా ఈడీ నోటిఫికేషన్లు గెజిట్ తెచ్చుకుంటాం మొత్తం తెచ్చేస్తుంది సార్. సార్ అభివృద్ధికి మేము ఇలాంటి వ్యతిరేకం కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ సార్ మన గుట్ట డెవలప్ చేశారు. అది ఎంత వాళ్ళకు ఏమంటున్నా వాళ్ళకి ఇష్టపూర్వకంగా వచ్చేటట్టు అమౌంట్ ఇస్తారు. అది భూసేకరణ చట్టం 2013 కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చింది సార్ అది. సార్ ఇంకొకటి సార్ ఇంకోటి, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి హెచ్ఎండే మాస్టర్ ప్లాన్ 2031లో ఆల్రెడీ ఒక రోడ్డు బీబీనగర్ దగ్గర ఉంది సార్ అది. కానీ ఇది కొత్తగా మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేసి సార్. సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇది ఉమ్మడి రెండు ప్రభుత్వాల మధ్య అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ పేరేమో రాష్ట్ర ప్రభుత్వం చెప్తే కేంద్రం దగ్గర చెప్తారు. నితిన్ గడ్కరీ కలిసాం మేమంతా. అయినా వాళ్ళు చెప్తారు, రాష్ట్ర నాయకులు చెప్తారు. సార్ మాకు రాజకీయాలకు సంబంధించి మేము సాధారణ రైతులం సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్లీ మా రాగి లాంటి కనీస ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ కరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ పక్క నుంచి ఇంత పెద్ద రోడ్డు పడుతుంది సార్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ వినతి పత్రం ఇస్తున్నందుకు కూడా పోలేము సార్. అది ఖచ్చితంగా అంటే మిగతా సార్ మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు సార్. రీజనల్ రింగ్ రోడ్ రావాలి, ఇంకా వేరే రేడియల్ రోడ్ రావాలి, రైల్వే రింగ్ రావాలి, అన్నీ రావాలి. కానీ తన సమన్వయం రూల్ ఆఫ్ లా ఉండాలి సార్. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారమైన మా రాగిరిలో ఎన్నిసార్లు పోవడం అన్యాయం సార్. అది మా వ్యక్తిగతంగా మాది వరంగల్ హైవే డెవలప్మెంట్ అయింది సార్. ఇప్పుడు త్రిబులార్లో పోతుంది సార్. మా జీవనాధారం ఆ రైతు ఆ భూమే సార్. సార్ ఒకటే సార్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు తలుచుకుంటే మీరు కేసీఆర్ సార్ తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, అది పెద్ద విషయం కాదు. అభివృద్ధికి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకం కాదు సార్. మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఒక్క మాట ఈరోజు పేపర్లో వచ్చింది, సీఎం గారు మన అధికారులతో రివ్యూ మీటింగ్ ఉందని. మంత్రి గారు ఆర్ఎంపీ మినిస్టర్ గారు ఒకసారి మాట్లాడతారు. అంతమందికి అధికారం వచ్చి ఫస్ట్ టైం మర్చిపోయి త్రిబుల్ ఆర్ మర్చిపోయి చెప్పిండు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ వస్తుందని చెప్తారు. మాకు ఇవన్నీ తెలుసు సార్. మేము త్రిబుల్ ఆర్కి వ్యతిరేకం కాదు. కానీ అంతమందికి ఆప్షన్లో ఒక దగ్గర ఇచ్చిన ప్లేసు ఆప్షన్ 1 ఆప్షన్ 2 అని ఇచ్చారు. ఆప్షన్ 2లో ఆలేరు మూటకుంటు నుంచి వచ్చేది మార్చి కొంతమంది వ్యక్తిగతంగా ప్రయోజనం కోసం ఇటు మార్చారని మా ఆరోపణ సార్. సార్ మీరు దీన్ని కొంచెం తీసుకొని, ఎంతోమంది రైతులు గుండెపోటు చనిపోయారు సార్. సీరియస్గా మీరు తీసుకొని మీరు మాకు టైం కేటాయించి ఎస్పెషల్లీ రాగిరి ప్రాంతం భువనగిరికి సంబంధించిన ప్రాంత విషయంలో మీరు కొంచెం రాగిరి అనే ఒక చిన్న ఊరిని అది నామరూపం లేకుండా సార్ త్రిబుల్ ఆర్ అనేది. రాగిరిలో మా ఊర్లో ఉన్న జాగా ఉన్నట్టు భయపడుతుంది. ఆర్ఆర్ వస్తుంది, మళ్ళీ వైటీడీ రోడ్లు వస్తుంది, హైటెన్షన్ వైర్లు వస్తుంది, కాళేశ్వరం కాలువ వస్తుంది. ఇట్లా కాకుండా మా వ్యక్తిగతంగా రాగిరిని ఒకసారి లుక్ చేయాలి సార్. ఇప్పటికీ 4 సార్లు భూమి కోల్పోవడం ఇది పరాకాష్ట సార్.